బయటే కూర్చున్నారు. ఎందుకు దిగులుగా కనిపిస్తున్నారు? ఏమైందో చెప్పండి. మీరలా ఉంటే నాకు బాధగా ఉంది. ఏమీ లేదు సీత, అలా కూర్చున్నాను అంతే. నాకు తెలియదా? మీరెప్పుడు ఎలా ఉంటారు? పర్లేదు, చెప్పండి ఏమైందో. వ్యాపారమేమీ బాగాలేదు సీత, బాగా నష్టాల్లో ఉంది. ఎంత ప్రయత్నించినా లాభాల్లో తేలలేకపోతున్నాను. అప్పులు పెరుగుతున్నాయి. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు మీరు బాగా కష్టపడ్డారు, నాకు తెలుసు. వ్యాపారం అన్నాక లాభ నష్టాలుంటాయి. అందుకనే ఇలా దిగలిగా అయిపోతారు. లేకండి, లేచి భోజనం చేయండి. ఆకలిగా లేదు సీత, నువ్వు తిను. అసలే నీ ఆరోగ్యం బాగాలేదు. అయ్యో అయ్యో, మీరులా ఉంటే నేను ఎలా భోంచేస్తానండి? ఇకనుంచి నేను కూడా మీకు సహాయం చేస్తాను. ఇంటి పనులైపోగానే నేను షాప్కొస్తాను, మీకు సహాయం చేస్తాను. నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం సీత. నష్టాల్లో ఉన్నదాన్ని మనం లాభాల్లోకి తీసుకొద్దాం. ఇంతకు ముందులా సంతోషంగా ఉందాం. మనం కలిసి పని చేస్తే మన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కాదనకండి. మీ సుఖాల్లోనే కాదు, కష్టంలోనూ నేను మీకు తోడుంటా. సీత, నిజంగా నువ్వు లేకపోతే నేను ఏమైపోయేవాడినో. నా సుఖంలోనే కాదు, నా కష్టాల్లో కూడా నువ్వు పాలు పంచుకుంటా అంటున్నావు. అది చాలు. ఎలాగైనా ఈ కష్టాల నుంచి నేను బయటపడతాను. మిమ్మల్ని మళ్ళీ సంతోషంగా చూసుకుంటా సీత.